హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా 1969 ఉద్యమంకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం ఉద్యమానికి సంబంధించినటువంటి కారణాలపైన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూడడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకుంటే చూడండి. సో ఇప్పటివరకు మనం ఉద్యమ చరిత్రకు సంబంధించి 5 to 6 పార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటన్నిటికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. లేదంటే మీరు ఛానల్ లోగో పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్న ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మేము ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాం. తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి, ఇలా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే 2 to 3 hours వర్క్ చేసి మీకైతే అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక సో ప్రతి ఒక్కరు లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో 3000 బిట్స్ తోటి ఈ టెస్ట్ సిరీస్ అయితే మేము తీసుకురావడం జరిగింది. మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు ఎప్పుడంటే అప్పుడు రాసుకునే విధంగా, ఎన్నిసార్లైనా మీరు అటెంప్ట్ చేసుకునే విధంగా ఈ 3000 బిట్స్ అయితే మీకు ఉద్యమ చరిత్రకు సంబంధించి చాప్టర్ వైజ్గా మొత్తం 3000 బిట్స్ అయితే ఉంటాయి. 150 రూపీస్ అనేది దీని కాస్ట్ ఉంది, 6 months వ్యాలిడిటీ. అదే కాకుండా ఇంకా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది 1500 బిట్స్ తోటి. జస్ట్ ఇది 99 రూపీస్ దీని కాస్ట్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా అదే కాకుండా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించినట్టు ఫుల్ వీడియో కోర్స్ కూడా 500 రూపీస్కి అందుబాటులో ఉంది. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్స్ కావచ్చు, శాంపిల్ క్లాసెస్ కూడా యాప్లో ఉంటాయి. మీరు చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, సో 1969 ఉద్యమంలో రవీంద్రనాథ్ దీక్షకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అంటున్నాడు. సో రవీంద్రనాథ్ దీక్షకు సంబంధించి సరి అయినటువంటి వాటిని గుర్తించండి అంటున్నాడు. మొదటగా మీరు వీటిని చదివి మీరు ఓన్గా ఆన్సర్ చేసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ అయితే వినండి. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత వాటికి సంబంధించి ఇక్కడ ABCD రూపంలో అయితే ఆన్సర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. 1969 జనవరి 8న తెలంగాణ రక్షణల అమలు కోసం ఖమ్మం పట్టణంలో గాంధీ చౌక్ వద్ద ఇతను దీక్షను ప్రారంభించాడు అంటున్నాడు. సో దీక్షలో భాగంగా రవీంద్రనాథ్తో పాటు తొలి రోజు నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి వ్యక్తి కవిరాజమూర్తి అని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి మద్దతు తెలిపినటువంటి అప్పటి వర్ధన్నపేట శాసనసభ్యులు టి పురుషోత్తంరావు అని చెప్పేసి అంటున్నాడు. సో వీటికి సంబంధించి ఇక్కడ సరి అయినటువంటి వాటిని ఎన్నుకోండి. సో మనం ఎలిమినేషన్ మెథడ్లో వద్దాం. ఫస్ట్ చూద్దాం. సో మనకు డెఫినెట్లీ 1969 మూవ్మెంట్ నుంచి కంపల్సరీ 3 or 4 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 1969 జనవరి నుంచి స్టార్ట్ చేస్తే డిసెంబర్ వరకు. సో ప్రతి నెలలో ఉండేటువంటి సంఘటనలు చాలా చాలా ఇంపార్టెంట్. 69 మూవ్మెంట్కి సంబంధించి మన గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక్కడ మనం మంత్ వైజ్గా క్వశ్చన్స్ కానీ చదవడం కానీ చేసినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా నేను ఈ వీడియోలో జనవరి, అదేవిధంగా ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగిన సంఘటనలపైన అయితే క్వశ్చన్ తీసుకున్నాను. సో వాటి మీద అయితే చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే 1969 జనవరి 8న సో తెలంగాణ రక్షణల అమలు కోసం ఖమ్మం పట్టణంలో గాంధీ చౌక్ వద్ద సో ఇతను దీక్షను ప్రారంభించాడు అంటున్నాడు. సో ఇది కరెక్టే. మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ప్రీవియస్లో అడగడం జరిగింది. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ రోజున అని అడగవచ్చు. ఇక్కడ జనవరి 8 దేనికోసం ఇతను దీక్ష చేశాడంటే తెలంగాణ రక్షణల అమలు కోసం. ఇది గుర్తుంచుకోండి, ఇది కూడా మెయిన్ పాయింట్. దీన్ని కూడా మనకు సబ్ క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ? గాంధీ చౌక్ వద్ద. దీనిలో కూడా 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నేను అంతా కలిసి ఇచ్చాను. సో ఇది ఫస్ట్ పాయింట్ కరెక్టే. అండ్ దీక్షలో భాగంగా రవీంద్రనాథ్తో పాటు తొలి రోజు నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి వ్యక్తి కవిరాజమూర్తి అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే అండి. సో తొలి రోజు దీక్షలో కూర్చున్నటువంటి అంటే ముఖ్యమైనటువంటి పర్సన్స్లో ఇతను ఒకనమాట. సో ఇతను ఎవరంటే ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇతను. సో ఇతను ఈ నిరాహార దీక్షలో కూర్చుంటాడు. సో ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా, ఒక చిన్న అమ్మాయి కూడా కూర్చుంటుంది, అనురాధ అని చెప్పేసి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. అనురాధ సో 9 years old ఉన్నటువంటి విద్యార్థిని సో రవీంద్రనాథ్తో పాటు కూర్చుంటుంది. సో మరి రవీంద్రనాథ్ ఎవరు? ఇతను సో ఇతను ఏంటంటే మనకు ఖమ్మం డిగ్రీ కళాశాలలో BA second year చదువుతున్నటువంటి విద్యార్థి. సో ఇతను దీక్ష కూర్చోవడానికి ఎనుకుండి నడిపించినటువంటి ప్రముఖమైనటువంటి పర్సన్స్ ఎవరో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ముఖ్యంగా పాల్వంచ ఉపాధ్యాయుడైనటువంటి ఉపాధ్యాయ సంఘ నేత అయినటువంటి రామసుధాకర్ కావచ్చు, అదేవిధంగా దాన్ని ఆచరణలో పెట్టినటువంటి కొలిశెట్టి రామదాస్ కావచ్చు. ఈ కొలిశెట్టి రామదాసు అదేవిధంగా రామసుధాకర్ వీళ్ళు ఇద్దరు వెనుక ఉండి నడిపిస్తారనమాట. సో ఆ సందర్భంలో ఇతను దీక్ష చేయడం జరుగుతుంది. సో ఆ ఫస్ట్ రోజు రవీంద్రనాథ్తో పాటు మనకు కవిరాజమూర్తి దాంట్లో కూర్చుని, దాంతోపాటుగా అనురాధ అనేటువంటి 9 సంవత్సరాల విద్యార్థిని కూడా దీనిలో ఉంటుంది. ఇక వీళ్ళే కాకుండా సో తెలంగాణ రక్షణ ఉద్యమ సమితి అధ్యక్షుడు టి పురుషోత్తంరావు దీనికి
సో మద్దతు పలుకుతాడు. సో ఇతను అప్పుడు వర్ధన్నపేట శాసనసభ్యులుగా ఉంటాడు. సో ఇతనితో పాటుగా అంటే ఫస్ట్ రోజు ఈ సత్యాగ్రహానికి ఈ రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా సత్యాగ్రహంలో పాల్గొన్న వాళ్ళ లిస్టు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు టి పురుషోత్తంరావు వచ్చేసి తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి అధ్యక్షుడిగా ఉంటాడు. అదేవిధంగా దీని కార్యదర్శిగా సో మనకు ఎవరు ఎం సత్యనారాయణ ఉంటాడు. తర్వాత సిద్ధులు, వీళ్ళంతా మనకు ఇంపార్టెంట్ పర్సన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సిద్ధులు ఎవరంటే మనకు వరంగల్ విద్యార్థి సంఘ నాయకుడు, అదేవిధంగా ఖమ్మం శాసనసభ ఎమ్మెల్యే. సో ఇది వారికి అడిగిన అంటే అక్కడనే చేశారు కనుక ఆ ఖమ్మం పట్టణం యొక్క శాసనసభ ఎమ్మెల్యే ఎవరు, రజబ్ అలీ. సో వీళ్ళంతా ఇంపార్టెంట్ పర్సన్స్ అండి. దీనికి సంబంధించి అడగడానికి ఛాన్స్ ఉంది. రజబ్ అలీ, అదేవిధంగా కొత్తగూడెం సమితి అధ్యక్షుడు చెరుకూరి కాషాయ కావచ్చు, అదేవిధంగా వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్ కూడా దీనికి రావడం జరుగుతుంది, భగవాన్ దాస్. సో వీళ్ళంతా మొదటి రోజు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల కింద మనం చూస్తాం. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అన్న క్వశ్చన్ మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ దీక్ష చేసేటువంటి ఆ పర్టికులర్ జనవరి 8న జరిగినటువంటి సంఘటనలపైన మనకు తరచూ క్వశ్చన్ అడుగుతున్నాడు కనుక సో ప్రతిదీ క్లియర్గా చదివి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా 1969 జనవరి 9న తెలంగాణ రక్షణల ఉద్యమ సమితి అధ్యక్షుడు అయినటువంటి పురుషోత్తమరావు అధ్యక్షతన ఎక్కడ బహిరంగ సభ జరిగింది? ఓకేనా. సో ఇతని అధ్యక్షతన ఇక్కడ మిస్టేక్ పడింది, అధ్యక్షతన సో ఎక్కడ బహిరంగ సభను నిర్వహించారు? సో దీనికి మద్దతుగా ఎవరిది? రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా ఇక్కడ ఖమ్మమ, వరంగల, హైదరాబాద, నల్గొండన. అంటే దాదాపుగా ఇది ఉద్యమం అంతటా పాకుతుంది. కాకపోతే ఇక్కడ నేను పర్టికులర్ పురుషోత్తమరావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఆ సభకు పురుషోత్తమరావు అధ్యక్షత వహిస్తాడనమాట. సో అది ఎక్కడ జరిగినటువంటి సభ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఆన్సర్ చూసినట్లయితే వరంగల్ అండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి పర్టికులర్ అంటే మనం మీరు ఉద్యమం చేసేటప్పుడు డేట్ వైజ్గానే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అండ్ కొన్ని బుక్స్లో కొంచెం డేట్లో కాంట్రవర్సీ ఉంది, 1 డే అటు ఇటుగా ఉంటుంది. వాటి మీద పెద్దగా టెన్షన్ పడకండి. సో మీరు ఉంటే మీ దగ్గర ఏదైనా అకాడమీ బుక్ ఉంటే దాన్ని రెఫర్ చేసుకోండి. మ్యాక్సిమం ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. కొన్ని డేట్స్ విషయంలో కొంత కాంట్రవర్సీ ఉంది, వాటిని పెద్దగా మీరు పట్టించుకోకండి. ఎందుకంటే వాటి మీద అట్లా కాంట్రవర్సీ ఉన్నటువంటి డేట్స్ పైన మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి చాలా తక్కువ ఛాన్సే ఉంటుంది. ఓకే, కాకపోతే మీకు డేట్ వైజ్ చదివినట్లయితే ఎక్కువ గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది 1969 మూమెంట్ అనేటువంటిది. ఓకేనా, రైట్. సో ఇది వరంగల్లో జరుగుతుందండి. సో ఈ సభ కొన్ని తీర్మానాలను కూడా ఆమోదిస్తుంది. అంటే ఏంటంటే ఈ దొంగ మూలికి సర్టిఫికేట్లు తీసుకొచ్చుకొని ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళని తక్షణమే బయటకు వెనుకకు పంపించాలని, అదేవిధంగా మిగులు నిధులను లెక్క తేల్చాలని, సో దానికి సంబంధించి ఒక సంఘాన్ని వేయాలని చెప్పి చెప్తారు. అదేవిధంగా దీనిలో మనకు ఈ పురుషోత్తమరావు మాట్లాడుతూ ఏమంటాడు, పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకాలు చేసినటువంటి పెద్దలు ఒప్పందం విషయంలో అసలు ఎటువంటి శ్రద్ధను వహించట్లేదని చెప్పేసి సో ఇటువంటి ఇంకా చాలా తీర్మానాల గురించి మనకు పురుషోత్తమరావు అక్కడ ఇది వరంగల్లో జరిగినటువంటి సభలో మాట్లాడడం జరుగుతుంది అన్నమాట. ఇంకా కొంతమందిని కూడా ఎవరెవరు ఈ మరి చెన్నారెడ్డి కావచ్చు, నూకల రామచందర్ రెడ్డి, చొక్కారావు లాంటి వాళ్ళు కూడా ఉద్యమంలోకి రావాలి, సో వీటిని వ్యతిరేకించాలి ఈ విధానాన్ని అని చెప్పేసి కూడా సో దాంట్లో చాలా రకాల విషయాలను చర్చించడం జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది అంటే 1969 జనవరి 9న వరంగల్లో జరిగిన దానికి పురుషోత్తమరావు అధ్యక్షుడిగా ఉంటాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి. సో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ ముల్కీలను తొలగించాలనే డిమాండ్ తోటి శ్రీ పోటు కృష్ణమూర్తి 1969 జనవరి 10న పాల్వంచలో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు అంటున్నాడు. సో ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ మనకి ఏది కేటీపీఎస్లో, సో కేటీపీఎస్లో ఎవరు ఆమరణ నిరాహార దీక్ష చేశారంటున్నాడు. సో ఇక్కడ పోటు కృష్ణమూర్తి అంటున్నాడు. ఇది కరెక్టే అండి. 1969 జనవరి 10 గుర్తుంచుకోండి. జనవరి 8న మనకు రవీంద్రనాథ్ చేస్తే జనవరి 10న సో ఇతను ఇక్కడ చేస్తాడు పాల్వంచ. సో మరి అతను ఇక్కడ చేస్తాడు, అతను ఖమ్మం. ఓకేనా, ఖమ్మంలో ఉన్నటువంటి గాంధీ చౌక్ వద్ద ఇతను పాల్వంచ వద్ద చేస్తాడు. సో ఇది కరెక్టే. సో వీటి మధ్య డిఫరెంట్ గుర్తుంచుకోండి. అండ్ పోటు కృష్ణమూర్తి దీక్షకు సానుభూతిగా పాల్వంచ శాసనసభ్యుడు పానుగంటి పిచ్చయ్య 24 గంటల పాటు నిరాహార దీక్షలు చేపట్టాడు. సో అక్కడ మనం రవీంద్రనాథ్కు మద్దతుగా కొంతమంది కూర్చున్నారు, మనం ఇంతకుముందు చూసాం. ఓకేనా, ఎవరు కవిరాజమూర్తి కావచ్చు, ఇంకొక 9 ఇయర్స్ గర్ల్ కావచ్చు అనురాధ అనేటువంటి విద్యార్థి, ఇంకా వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది. సో ఇక్కడ ఇతని దీక్ష కూడా ఎవరు శాసనసభ్యుడు, ఏ శాసనసభ్యుడు, పాల్వంచ శాసనసభ్యుడు పానుగంటి పిచ్చయ్య కూర్చున్నాడని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కూడా కరెక్టే అండి. సో రెండు కరెక్టే, 192 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని గుర్తుంచుకోండి. అతనికి ఎవరు ఇక్కడ 3 శాసనసభ్యులు ఉన్నారు. ఒకటి వచ్చేసి ఎవరు పురుషోత్తమరావు, టి పురుషోత్తమరావు వర్ధన్నపేటకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు. అదేవిధంగా ఇక్కడ ఇతను పానుగంటి పిచ్చయ్య వచ్చేసి పాల్వంచకు సంబంధించి. అండ్ ఖమ్మం లోకల్గా ఉన్నటువంటి ఖమ్మం పట్టణ శాసనసభ్యుడు ఎవరు ఇంతకుముందు చెప్పాను, రజబ్ అలీ. ఈ ముగ్గురిని గుర్తుంచుకోండి. వాళ్ళ యొక్క ఈ పొజిషన్ ఏంటి అప్పుడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు కరెక్టే. సో ఈ 2 రోజులు ఇద్దరు దీక్షను స్టార్ట్ చేశారు, ఒకరు 8న ఒకరు వచ్చేసి 10న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1969 జనవరి 11న వరంగల్లో ఈ క్రింది ఎవరి అధ్యక్షతన తెలంగాణ విద్యార్థి హక్కుల రక్షణ కార్యాచరణ సంఘం ఏర్పడింది?
ఓకేనా. సో ఇక్కడ సిమిలర్గా ఉండేటువంటి నేమ్స్ తోటి చాలా వస్తాయండి. మీకు ఇవన్నీ ఈ వీడియోలో ఎండింగ్ వరకు మీకు మొత్తం అన్ని ఒక దగ్గర చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో గుర్తుంచుకోండి, తెలంగాణ విద్యార్థి హక్కుల రక్షణ కార్యాచరణ సంఘం. సో ఇట్లా సేమ్ సిమిలర్ నేమ్ తోటి కొన్ని సమితిలు, కొన్ని కమిటీలు వస్తాయి, వాటికి పర్టికులర్గా గుర్తుంచుకోండి. సో ఇది ఎక్కడ అంటున్నాడు, మరి వరంగల్లో అంటున్నాడు. సో అంటే వరంగల్లో ఉండేటువంటి పలు విద్యార్థి సంఘాల యొక్క ప్రతినిధులు సమావేశమై సో దీన్ని ఏర్పాటు చేసుకుంటారు. అయితే దానికి ఎవరు అధ్యక్షత వహించారు, అది ఎవరి అధ్యక్షతన జరిగిందని అంటున్నాడు. సో సురేందర్ రెడ్డియా, సిద్ధుల అండ్ అదేవిధంగా వెంకట్రామిరెడ్డియా, మురళీధర్ రెడ్డి, అంటే వీళ్ళంతా దానిలో ఉన్నటువంటి సభ్యులే. కాకపోతే మనకు కావాల్సింది ఎవరు, అధ్యక్షత అంటున్నాడు. అధ్యక్షత మురళీధర్ రెడ్డి అండి. ఓకేనా, మురళీధర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. ఈ మురళీధర్ రెడ్డి ఎవరంటే కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా, ఆ విద్యార్థి సంఘ నాయకుడు అనమాట. ఓకేనా, సో అక్కడ ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కాలేజ్ యొక్క విద్యార్థి సంఘ నాయకుడు. సో ఈ వెంకట్రామరెడ్డి కూడా దానిలో ఉంటాడు. సో వెంకట్రామరెడ్డి మనం ఎక్కడ చూస్తాం, ఇతను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు. ఇక సిద్ధుల గురించి మనం ఇంతకుముందు చూసాం, సిద్ధులు ఇతను వరంగల్కి సంబంధించినటువంటి పర్సన్. సో దీనికి ఆర్గనైజర్గా ఉంటాడు. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సురేందర్ రెడ్డి కనుక చూసినట్లయితే కన్వీనర్గా ఉంటాడు. ఓకేనా, సో ఇక్కడ ఒక్కొక్కరు యొక్క ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇతను ఎవరంటే ఈ సురేందర్ రెడ్డి వచ్చేసి మనకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంటుంది కదా, ఆ విద్యార్థి సంఘ నాయకుడు, ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థి నాయకుడు. మురళీధర్ రెడ్డి వచ్చేసి మనకు కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి విద్యార్థి నాయకుడు. సో ఇట్లా వాళ్ళ పొజిషన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. మనకు అట్లా గుర్తుంచుకుంటే దానికి సంబంధించిన అంశాలు ఎక్కువ గుర్తుంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సో రవీంద్రనాథ్ దీక్షకు మద్దతుగా జనవరి 12న 3 రోజుల నిరాహార దీక్షను చేసింది ఎవరు? జనవరి 12న సో ఇతనికి మద్దతుగా 3 రోజుల నిరాహార దీక్షను చేసినటువంటి పర్సన్ ఎవరు? సత్యనారాయణ, వెంకట్రామిరెడ్డి, సురేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి. సో సత్యనారాయణ అండి, సత్యనారాయణ. సో ఇంటి పేరు ఏంటంటే గోగినేని సత్యనారాయణ అని చెప్పేసి అంటాం. సో అతను కూడా ఎప్పుడు జనవరి 12న ఎక్కడ చేస్తారంటే ఇల్లందు. సో తన యొక్క నివాసంలోనే ఈ నిరాహార దీక్ష చేస్తారు. ఇల్లందులో తన నివాసం ఉంటుంది. సో అక్కడ 3 డేస్ ఇతనికి మద్దతుగా చేయడం జరుగుతుంది. సో ఇతను కూడా సో శాసనసభ్యుడు అన్నమాట, మాజీ శాసనసభ్యుడి కింద మనం చెప్తాం. ఓకేనా, అంటే నిరాహార దీక్షకు మద్దతుగా ఇతను 3 డేస్ దీక్ష చేస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే జనవరి 10, 11, 12 అదేవిధంగా సో ఈ 12 వరకు చూస్తాం. ఓకేనా, ఈ 4 డేట్లకు సంబంధించి 4 క్వశ్చన్స్ ఇచ్చాను. సో జనవరిలో ఉండేటువంటి డేట్స్ ఎవ్రీ డే చాలా చాలా ఇంపార్టెంట్ అండి 16 మూమెంట్లో. ఇక ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి వెళ్తా అంటే మనం అక్కడ కొన్ని ఇంపార్టెంట్ సంగతులు చూసుకుంటే సరిపోతుంది. జనవరిలో మీరు ప్రతి డేకు అంటే రవీంద్రనాథ్ దీక్ష స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి వెళ్ళి సో 31st ఏదైతే కోర్టుల కేసు చేస్తారు కదా జియో నెంబర్ 36 పైన, అక్కడి వరకు సో ప్రతి డే వైజ్గా చదువుకోండి. కంపల్సరీ ఈ డే వైజ్గానే క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాటిలో సరికాని జత ఏది? సో ఇక్కడ ఏమంటున్నాడు, తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి మల్లికార్జున్ అంటున్నాడు, తెలంగాణ పరిరక్షణల సమితి వెంకట్రామరెడ్డి అంటున్నాడు. జాగ్రత్తగా చూడండి, మీకు ఇక్కడ ఇంతకుముందు చెప్పాను సిమిలర్గా ఉండేటివన్నీ ఒక దగ్గరనే ఇస్తానని చెప్పాను కదా, ఆ క్వశ్చన్ ఇక్కడనే ఇచ్చాను. సో ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. తెలంగాణ పరిరక్షణల కమిటీ, ఇది సమితి. ఓకేనా, సో ఇక్కడ కేఆర్ ఆమోస్ అంటున్నాడు. తెలంగాణ హక్కుల రక్షణ సమితి, ఇది హక్కుల రక్షణ సమితి. ఓకేనా, హక్కుల రక్షణ సమితి డి రామస్వామి అంటున్నాడు. సో దీనిలో ఏది తప్పుగా జతపరిచారు అనేది కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మన ఆన్సర్ చూసినట్లయితే తెలంగాణ పరిరక్షణల కమిటీ కేఆర్ ఆమోస్ కాదు. సో దీనికి ఎవరు పరిరక్షణ సమితికి చైర్మన్గా ఎవరు చేశారు మనకు? కాటం లక్ష్మీనారాయణ. సో ఇది ప్రీవియస్లో డైరెక్ట్ బిట్ అడిగిండండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కాటం లక్ష్మీనారాయణ దీనికి చైర్మన్గా చేయడం జరుగుతుంది. ఓకేనా, సో తెలంగాణ ఇక్కడ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏ అండ్ బి. సో దీని మీద మనకు డైరెక్ట్గా బిట్స్ అడిగిన సందర్భాలనే ఇక్కడ ఏ కనుక చూసిందంటే తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి మల్లికార్జున్. సో మనకి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జనవరి 13న ఏర్పడుతుంది. జనవరి 13న వెంకట్రామరెడ్డి అధ్యక్షతన తెలంగాణ పరిరక్షణ సమితి, మల్లికార్జున అధ్యక్షతన ఏర్పడిందే కార్యాచరణ సమితి. సో ఇవేంటంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, సో ఇక్కడ ఒకరేమో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని, ఒకరు వచ్చేసి తెలంగాణ రక్షణలు అంటే మనకి ఏదైతే పెద్ద మనసులో ఒప్పందంలో ఉన్నటువంటి రక్షణలు అమలు చేస్తే చాలు అని చెప్పేసి ఒకరు. సో అట్లా 2 వర్గాలుగా ఏర్పడితే దానిలో మనం ఒకరిని సపరేటర్స్ అని, ఇంకొకరిని సేఫ్ గార్డ్ అని చెప్పేసి అంటాం. సో ఇలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ మల్లికార్జున వర్గం అనమాట. సో ఓకేనా, మల్లికార్జున వర్గం. సో ఇతనితో పాటు శ్రీధర్ రెడ్డి వీళ్ళంతా ఉంటారనమాట. అండ్ అదేవిధంగా వెంకట్రామరెడ్డి వచ్చేసి మనకి ఏంటంటే తెలంగాణ రక్షణల సమితి అనమాట. సో ఓన్లీ రక్షణలు చాలు, ప్రత్యేక తెలంగాణ వద్దు అని చెప్పేసి వీళ్ళు పోరాడతారనమాట. దానికి
ఇతను అధ్యక్షుడు. ఇట్లా 2 ఏర్పడితే ఈ 2 జనవరి 13 ఏర్పడినటువంటివే. సో ముఖ్యంగా మళ్ళీ వీళ్ళది ఏంటంటే వీళ్ళది నిజాం కాలేజ్ అనేటువంటి కేంద్రంగా ఉంటుంది. సో వీళ్ళది వచ్చేసి వివి కాలేజ్ కేంద్రంగా ఉంటాయి. ఇవి కూడా ఇంపార్టెంటే. సో మీకు ఇవి గుర్తుండడం వల్ల ఏంటంటే సో వీళ్ళు దీక్ష మీన్స్ సమ్మె చేస్తారు కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ చేశారని చెప్పేసి మనకు చాలాసార్లు వస్తాయి. అప్పుడు మనం వెంకట్రామరెడ్డి అంటే వివి కాలేజ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నిజాం కాలేజ్ అంటే మనం మల్లికార్జున యొక్క కార్యాచరణ సమితి, విద్యార్థుల కార్యాచరణ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ పరిరక్షణ కమిటీ ఇంతకుముందు చెప్పాను, కాటం లక్ష్మీనారాయణ అధ్యక్షత వహిస్తాడు. దీనిలో చాలామంది సభ్యులు ఉంటారండి. సో మహాదేవ్ సింగ్ కావచ్చు, ఇంకా చాలామంది జాఫర్ హుసేన్, పద్మనాభం, ఈవి పద్మనాభం ఉంటాం కదా, సో కార్పొరేటర్గా చేస్తారు అప్పుడు హైదరాబాద్ కార్పొరేటర్గా. సో వీళ్ళంతా సలావుద్దీన్ ఓవైసీ మజ్లిస్ నుంచి వీళ్ళంతా దేంట్లో ఈ పరిరక్షణ కమిటీలో ఉంటారు. ఇది కమిటీ, ఇది సమితి. సో ఇదేంటిది హక్కుల రక్షణ సమితి డి రామస్వామి. అయితే ఇది ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనకు సో భాగ్యరెడ్డి వర్మ స్థాపించినటువంటి ఆది హిందూ భవనం ఉంటుంది కదా, సో అక్కడ వీళ్ళంతా సమావేశమై సో వీళ్ళు ఒక దాన్ని ఏర్పరచుకుంటారు. వీళ్ళంతా ఏం చేస్తారు, తెలంగాణ హక్కుల రక్షణ సమితిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇతను ఎవరంటే మనకు మాజీ శాసనసభ్యుడు ఇతను కూడా. సో ఇతని ఆధ్వర్యంలో సో ఇతను దానికి కన్వీనర్గా ఉంటూ మనకు తెలంగాణ హక్కుల రక్షణ సమితి అని ఏర్పరచుకుంటారు. సో మీకు జనవరిలో మోస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ 4 ఎక్కువ గుర్తుంచుకోండి. జనవరి మంత్లో ఈ 4 ఏర్పడితే వీటికి సంబంధించి సో వాటికి సంబంధించిన కార్యదర్శులు ఎవరు, ఆ ఏ డేట్ని ఏర్పడని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే 1969 జనవరి 18, 19 తేదీల్లో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో పాల్గొనే క్రింది వ్యక్తులను గుర్తించండి. సో మనకు 69 అఖిలపక్ష సమావేశంకు సంబంధించి గతంలో చాలాసార్లు అడిగాడు. అంటే దీనిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటిది, దీని నుంచి వచ్చినటువంటి జియో నెంబర్ 36కి సంబంధించి కావచ్చు. సో మొత్తం దీని మీద బేస్ చేసుకుని మనకు చాలాసార్లు అయితే బిట్స్ అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడు జరుగుతుంది, జనవరి 18, 19 అంటే 18వ తేదీన కొంతవరకు జరిగి తర్వాత 19లో మనకు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకి ఎక్కడ జరుగుతుంది, బ్రహ్మానందరెడ్డి, ఓకేనా, అప్పుడు ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క ఆనంద నిలయం అనేటువంటి ప్లేస్ అతని హౌస్ ఉంటుంది, అక్కడ జరుగుతుంది. అయితే దానిలో పాల్గొన్నటువంటి వ్యక్తులను గుర్తించమంటున్నాడు ఫస్ట్ ఇక్కడ. సో గౌతు లచ్చన్న అంటున్నాడు, భీమరెడ్డి నరసింహారెడ్డి అంటున్నాడు, కాసు బ్రహ్మానందరెడ్డి, అచ్యుతరెడ్డి, సో బద్రి విశాల్. సో మనకు కాసు బ్రహ్మానందరెడ్డి పక్కా ఉంటాడు, అతని దగ్గరనే వాళ్ళ ఇంట్లో జరిగింది కనుక అప్పటి సీఎం అతను. అండ్ అదే గౌతు లచ్చన్న కూడా ఉంటాడండి. గౌతు లచ్చన్న ఏంటంటే అప్పటి ప్రతిపక్ష నాయకుడు చేస్తారు, స్వతంత్ర పార్టీకి సంబంధించిన వ్యక్తి. అండ్ భీమరెడ్డి నరసింహారెడ్డి కూడా ఉంటాడు, ఇతను మార్కిస్ట్ పార్టీ, ఓకేనా, దానికి సంబంధించినటువంటి శాసనసభ సభ్యుడు. ఇంకా వాళ్ళే కాకుండా ఈశ్వరి బాయి కావచ్చు, ఈ బద్రి విశాల్. సో ఇట్లా చాలామంది దీనిలో అంటే ఈ పర్టికులర్ ఏదైతే అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటారో, అచ్యుతారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ బద్రి విశాల్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సో సంయుక్త సోషలిస్ట్ పార్టీ ఉంటుంది కదా, సో అతను దానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. రామారావు అని చెప్పేసి జనసంఘ్ పార్టీకి సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించి ఆడ సమావేశమై అఖిలపక్ష సమావేశం అనేది జరుగుతుంది. ఆల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే దీనిలో తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. దాని మీద నేను క్వశ్చన్ ఇచ్చాను, చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే 1969 అఖిలపక్ష సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల అమలు కోసం జియో నెంబర్ 36ని ఎప్పుడు జారీ చేశారు అంటే ఇక్కడ క్వశ్చన్ మనం ఇంకెట్లా అడుగుతారు, జియో నెంబర్ 36 ఎందుకు దేనిపై జారీ చేశారు అని చెప్పేసి అడుగుతారు. అట్లా కూడా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దేనిపైన, సో అఖిలపక్ష సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క అమలు కోసం వేసింది. సో దీని మీద ఒకటి జియో నెంబర్ 36 వస్తుంది, అండ్ నెక్స్ట్ ఇంకొక కమిటీ వస్తుంది, దాని మీద ఒక క్వశ్చన్ ఇచ్చాను, మిగులు నిధులకు సంబంధించిన కమిటీ. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ జియో నెంబర్ 36ని ఎప్పుడు జారీ చేశారు, మనకు 19వ తారీఖున అఖిలపక్ష సమావేశం జరిగితే జనవరి 21వ తారీఖున దీన్ని జారీ చేయడం జరుగుతుంది. ఓకేనా. అంటే దీనిలో చాలా విషయాలు ఉంటాయి. అంటే ఈ అఖిలపక్ష సమావేశంలో ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వారిని వాళ్ళ యొక్క ప్రాంతాలకు పంపించి అక్కడ స్థానికులతోటి వాటిని ఆ ఉద్యోగాలను ఫిల్ చేయాలని, అదేవిధంగా దొంగ ముల్కీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్న వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసివేయాలని చెప్పేసి, ఇంకా మిగులు నిధులకు సంబంధించినటువంటి వాటి లెక్కలు తీయాలని, సో ఇట్లా చాలా అంశాలను ఒక 5 to 6 అంశాలను వీళ్ళు చర్చించడం జరుగుతుంది. సో అక్కడ జరిగినటువంటి ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఆ లెక్కల ప్రకారం దాదాపు అప్పటి వరకు ఒక 4500 మంది సో ఎక్స్ట్రాగా ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఉంటుంది కదా 1959 సంబంధించినటువంటి వాటికి ఉల్లంఘిస్తూ సో ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళ సంఖ్య 4500. సో వీరిని జియో నెంబర్ 36 బేస్ చేసుకొని, అంటే దీని మీద ఒక డేట్ మెన్షన్ చేస్తారు, దాని గురించి నెక్స్ట్ క్వశ్చన్లు ఇచ్చాను నేను. సో ఆ లోపు వీళ్ళను వెనుకకు పంపించాలని చెప్పేసి జియో నెంబర్ 36ను ఎప్పుడు జారీ చేస్తారు, జనవరి 21న జారీ చేయడం జరుగుతుంది. సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్లో దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జియో నెంబర్ 36 సంబంధించి సరికానిది. సో మీకు ఇంతకుముందే చెప్పాను, జియో నెంబర్ 36 యొక్క అంశాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టాపిక్ అంతా దీని నుంచే స్టార్ట్ అవుతుంది కనుక సో దీని మీద బేస్ చేసుకుని ఎట్లన్నా ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో దీని ప్రకారం నాన్ ముల్కీలు 1969 ఫిబ్రవరి 28 నాటికి అందరినీ వెనక్కి పంపాలి అంటున్నాడు. ఎస్, దాంట్లో ఉన్నటువంటి ఏంటంటే సో ఎవరైతే అక్రమంగా అంటే
మనకు 1958 ఏపీ యాక్ట్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఉంది కదా, సో దానికి విరుద్ధంగా వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకా దొంగ ములికి సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా సో ఎప్పటి వరకు వీళ్ళని రిటర్న్ పంపించాలి, 1969 ఫిబ్రవరి 28. ఈ డేట్ ఇంపార్టెంట్ అండి. సో డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఈ డేట్ గుర్తుంచుకోండి. ఇది ఫస్ట్ పాయింట్ కరెక్టే. దీని ఆదేశాలను అమలు పరిచేటువంటి బాధ్యత ఎంటీ రాజుకు అప్పచెప్పారు అని చెప్పేసి అంటున్నాడు. సో దీని ఆదేశాలను అప్పచెప్పేటువంటి బాధ్యత ఇతనికి అప్పచెప్పలేదు. సో ఇతను ఏంటిది, ఈ జీవోపై సంతకం చేసి డి అనేది ఇతనికి సంబంధించి కరెక్ట్ అవుతుంది. సో ఇతను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాడు. సో ఇతను దానిపైన సంతకం చేసి దీన్ని రిలీజ్ చేస్తాడు. ఓకేనా. జీవో నెంబర్ 36 పై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అయినటువంటి ఎంటీ రాజు సైన్ చేసి దీన్ని సో వివిధ కన్సర్న్ మినిస్టర్స్కి ఉంటారు కదా, వాళ్ళకు వాటి యొక్క కాపీస్ను అంటే జిరాక్స్ పంపించడం జరుగుతున్నట దానికి సంబంధించిన జీవోను. సో ఇది కరెక్ట్ అవుతుంది. కాకపోతే ఇది ఇట్లా పంపించిన తర్వాత దాని యొక్క బాధ్యతలు మాత్రం ఇతనికి అప్పచెప్పారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఎవరెవరికి అప్పచెప్తారు, ఇద్దరు వ్యక్తులకు అప్పచెప్తారు. అంటే ఈ జీవో నెంబర్ 36 యొక్క ఆదేశాలను అమలుపరిచేటువంటి బాధ్యతను ఎవరికి అప్పచెప్తారంటే ఐజే నాయుడు. ఓకేనా, ఐజే నాయుడు. వీళ్ళంతా ఇతను ఎవరంటే ఐఏఎస్ అధికారి. ఇతను కూడా ఇంకొక వ్యక్తి వచ్చేసి మనకు విఠలరావు. వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ నేమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. విఠలరావు, సో ఇతను కూడా ఐఏఎస్ అధికారి. ఓకేనా. సో వీళ్ళిద్దరికి అప్పచెప్పి వీళ్ళ కొన్ని పార్ట్స్ లెక్క డివైడ్ చేస్తారు. ఇక్కడ ఐజే నాయుడు వచ్చి సచివాలయం కావచ్చు, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఇక సికింద్రాబాద్ అన్ని కార్యాలయాలు ఉన్నటువంటి వాటిపైన ఎవరైతే నాన్ ములికినోళ్ళు వాళ్ళ గురించి, ఈ విఠలరావు వచ్చేసి ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక సంస్థల కార్యాలయాలకు సంబంధించి. సో అట్లా వీళ్ళిద్దరికి వర్క్ డివైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఆదేశపరిచేటువంటి ఇది, దానిపైన సంతకం చేసినటువంటి వ్యక్తి ఇతను. అంటే ఇక్కడ తప్పించింది ఏంటిది, ఆప్షన్ బి, ఇది తప్పు అవుతుంది. ఓకేనా. సో జీవో నెంబర్ ఈ జీవో తెలంగాణ రక్షణల అమలు కోసం జారీ చేసి ప్రకటించబడింది. సో ఇది కూడా కరెక్టే, మీకు ఇంతకుముందు చెప్పాను. 36 జీవో అనేటువంటి దీన్ని తెలంగాణ రక్షణలకు అమలు చేయబడినటువంటిది. సో రవీంద్రనాథ్ దీక్ష కూడా తెలంగాణ రక్షణల అమలు కోసమే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. తర్వాత మనకు ఓయూలోకి వచ్చిన తర్వాత సో అది డివైడ్ అయిపోతుంది, ప్రత్యేక తెలంగాణ కోసం అని చెప్పేసి మల్లికార్జున కావచ్చు రక్షణల కోసం అని. సో మన వెంకటరామరెడ్డి నేపథ్యంలో యుద్ధం దానికి సంబంధించినటువంటి ఈ సమయం చూస్తూ ఉంటాం, పోరాటం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జీవో నెంబర్ 36 పైన తెలంగాణకు చెందినటువంటి 5 మహిళలు ఏ రోజున హైకోర్టులో కేసు వేశారు, సో ఏ రోజున హైకోర్టులో రిట్ దాఖలు చేశారని చెప్పేసి అంటున్నారు. సో ఏది 1969 జనవరి 31, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 28, మార్చ్ 20. ఇక్కడున్న ప్రతి డేట్ ఇంపార్టెంటే. ఆ డేట్కి సంబంధించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎందుకు వీళ్ళు కోర్టులో కేసు వేయవలసి వస్తుందంటే, సో వీళ్ళ యొక్క భర్తలు ఆంధ్రాకి సంబంధించినటువంటి పర్సన్స్ కనుక సో ఈ జీవో వల్ల తమ కుటుంబాలకు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి సో జీవో నెంబర్ 36ను కొట్టివేయాలి, దాన్ని అమలు పరచకూడదని చెప్పేసి వీళ్ళు కోర్టులో కేసు వేస్తారు. సో అది ఏ రోజునంటే సో 31 జనవరి అండి. చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో డైరెక్ట్ డేట్ మీద బిట్ అడిగాను, అందుకని ఇక్కడ మీకు డేట్ ఇచ్చాను. ఓకేనా. జనవరి 31, 1969 సో వీళ్ళు కోర్టులో వేస్తారు. ఆల్రెడీ అప్పటికే ఇంకా కొన్ని కేసెస్ కూడా వేస్తారు. సో ముఖ్యంగా ఈ 5 మహిళలకు సంబంధించింది ఇంపార్టెంట్. ఓకేనా. సో మరి ఇక్కడ 69 ఫిబ్రవరి దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి తీర్పు వస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎవరు ఇచ్చారు, మనకు సింగిల్ జడ్జి తీర్పు అన్నమాట. చిన్నపరెడ్డి ఇస్తాడు, చిన్నపరెడ్డి. ఓకే, చిన్నపరెడ్డి తీర్పు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఏం చేస్తాడు, ఈ ముల్కీ రూల్స్ చెల్లవని చెప్పేసి జీవో నెంబర్ 36ను రద్దు చేసేస్తాడు. రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తాడు ఈ డేట్న. ఓకేనా. అయితే దీన్ని జారీ చేస్తే అప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో, ఏది జీవో నెంబర్ 36 అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది కనుక సో ఇది ఏం చేస్తుంది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సో డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. ఆ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసుకుంటే ఫిబ్రవరి 20న దానికి సంబంధించిన తీర్పు వస్తుంది. సో అప్పుడు ఏం చెప్తారు, ముల్కీ రూల్స్ అనేటువంటి చెల్లుతాయి, అవి కరెక్టే. కాకపోతే ఎవరైతే దీనివల్ల ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగులు నాన్ ముల్కీలు ఉద్యోగాలు కోల్పోతారో వాళ్ళని అక్కడికి పంపించకుండా సో వాళ్ళు ఉన్నటువంటి చోటనే కొత్త పోస్టులు అంటే సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసి అక్కడనే ఉంచాలని చెప్పేసి చెప్తుంది. ఓకేనా. ఇది ఈరోజు. ఇక 1969 ఫిబ్రవరి 20. సో ఇక్కడ 20కి ఇంపార్టెన్స్ ఏముంటుంది కానీ 28కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకేనా. మార్చ్ 28కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజున ఈ జియో నెంబర్ 36 అనేది కొట్టివేయబడుతుంది. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు బిట్ అడిగిందండి. ఓకేనా. ప్రీవియస్లో జియో నెంబర్ 36 ఎప్పుడు కొట్టివేశారని చెప్పేసి మనకు గతంలో క్వశ్చన్ అడిగిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎవరు, సుప్రీంకోర్టు, ఇది సుప్రీంకోర్టులో కొట్టివేయబడుతుంది. అప్పుడు దాని యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారని చెప్పేసి కూడా అడిగారు. సో మనకు అప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరుంటారు, హిదాయతుల్లా ఉండడం జరుగుతుంది. సో డైరెక్ట్గా అట్లా కూడా బిట్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దానికంటే ముందు మనకు సుప్రీంకోర్టు స్టే అనేది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఎప్పుడు ఫిబ్రవరి 3న కోర్టు కేసు అనేటువంటిది చెల్లవని తెలిపిన తర్వాత సో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని డివిజన్ బెంచ్కి అంటే అప్పీల్ చేసుకుంటుంది. సో ఆ టైంలో మనకు ఫిబ్రవరి 4 ఆ టైంలోనే ఏపీకి సంబంధించినటువంటి ఏవిఎస్ నరసింహారావు అనేటువంటి వ్యక్తి ఇంకా కొంతమందికి కలిసి సుప్రీంకోర్టులో దీన్ని కేసు చేస్తారనమాట. సుప్రీంకోర్టు అప్పుడు ఏం చేస్తుందంటే ఫిబ్రవరి 17న
ఓకేనా. సో ఆ ఉత్తర్వులను స్టే చేస్తుంది అన్నమాట. ఈ జీవో నెంబర్ 36 ఆపేసి దాని మీద ఒక స్టే విధిస్తుంది. ఆ స్టేకి సంబంధించినటువంటి పూర్తి కేసు తీర్పు అనేటువంటి మనకు మార్చి 28న అవి చెల్లవని చెప్పేసి వస్తుంది. సో అవి వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. నేను కోర్టు కేసుకి సంబంధించి మీకు సపరేట్గా వీడియో చేస్తాను నేను. సో మనకు 1970 స్టార్టింగ్లో మనకు ఉద్యమం స్టార్టింగ్లో అక్కడ కోర్టు కేసెస్ అన్నీ కలిపి ఒకటే దగ్గర చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టాపిక్ వచ్చింది కనుక ఇక్కడైతే దీనికి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఇంపార్టెంట్ అండి కోర్టు కేసెస్, అవి ఇచ్చినటువంటి తీర్పులు ఇచ్చినటువంటి జడ్జిలు కావచ్చు, ఆ డేట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో సరికాని జత, వీటిలో తప్పుగా ఉన్నటువంటి జత ఏంటిది? సో మనకి ఎక్కువగా 69 మూమెంట్లో ఈ జతపరచుడు ఎక్కువ అడుగుతారు. యాక్చువల్గా నేను ఇక్కడ మీకు అట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వకుండా సరికాందని చెప్పేసి ఇస్తున్నాను. ఎందుకంటే గతంలో మీరు క్వశ్చన్ చూసినట్లయితే ఇటు ఒకటి ఇచ్చేసి ఇటు ఇచ్చేస్తాడు ఇట్లా. సో వీటిని జతపరచమంటాడు, కింద మళ్ళీ ఏబిసిడి ఇస్తాడు. ఇట్లా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, డేట్స్ ఎక్కువ ఉంటాయి కనుక. సో ఇట్లా ఎక్కువగా వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ అదేవిధంగా అప్లికేషన్ మెథడ్లో ఎక్కువ ఆడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, రవీంద్రనాథ్ దీక్ష విరమణ వచ్చేసి 1969 జనవరి 22 అంటున్నాడు. సో ఇది కరెక్టే అండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? జనవరి 8న స్టార్ట్ చేసి 22న క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సో జీవో నెంబర్ 36 అనేది మనకు అఖిలపక్ష సమావేశంలో వచ్చింది కదా. సో ఫిబ్రవరి 28 వరకు సో నాన్ముల్కిలం పంపిస్తాను కదా, ఇక దీక్ష ఎందుకని చెప్పేసి వాళ్ళను పక్కకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే దానికి అపోజ్ చేసేటువంటి వ్యక్తులు సో చెప్పేసి సో కొలిశెట్టి రామదాస్ లేనటువంటి టైంలో దానికి వెనకాల మనకు జలగం వెంగళరావు కూడా హస్తం ఉందని చెప్పేసి అంటారు. సో అతను కూడా ఫోర్స్ చేయడం వల్ల సో 1969 జనవరి 22న దీక్షను విరమిస్తాడు. సో దానికి సంబంధించి అప్పటి ఎవరైతే మనకు ఈ ఓయూ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘ అధ్యక్షుడైనటువంటి మాజీ కార్యదర్శి అయినటువంటి బి కిషన్, ఇతనికి అది ఏది పల్లరసం ఇవ్వడం జరుగుతుంది. ఆ పేరు కూడా గుర్తుంచుకొని బి కిషన్. సో ఇతను ఇస్తాడు. సో ఇది కరెక్ట్ అయితే. ఇక నెక్స్ట్ పోటు కృష్ణమూర్తి దీక్ష విరమణ. సో ఇద్దరు చేస్తారు కదా దీక్ష, ఒకరు వచ్చేసి మనకు పాల్వంచలో చేస్తే, ఒకరు వచ్చేసి ఖమ్మం దగ్గర చేస్తారు కదా. సో ఇతను వచ్చేసి జనవరి 23న చేస్తారండి, జనవరి 23న చేస్తారు. సో ఎందుకంటే జీవో నెంబర్ 36 వచ్చింది కదా. సో వాళ్ళ రక్షణలు అమలు చేస్తున్నారు ఆల్రెడీ. అంటే అది అటానమస్ బాడీ అనేటువంటి వాటిలో కూడా ఉన్నటువంటి వాళ్ళని కూడా బ్యాక్ పంపిస్తామని చెప్పేసి జీవో నెంబర్ 36లో ఉంటుంది కనుక. సో వాళ్ళు అనుకున్నటువంటిది సక్సెస్ అయిందని చెప్పేసి ఇట్లా వాళ్ళని మభ్యపెట్టి సో దానికి సంబంధించి ఆ నిరాహార దీక్షను అయితే క్లోజ్ చేస్తారు. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 69 ఉద్యమంలో తొలి మరణం అంటున్నాడు. సో ఇది మీకు డైరెక్ట్ బిట్ ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు. సో ఈ క్వశ్చన్ సంబంధించి ఇదే తప్పించాను. సో తొలి మరణం ఏంటి? ఇక్కడ తొలి మరణం కృష్ణ కాదు, తొలి మరణం ఎవరు? శంకర్. ఓకేనా, శంకర్ తొలి మరణం. ఓకే, అంటే మనకు 1969 జనవరి 24. సో ఈ రోజున ఏం జరుగుతుంది? సదాశివపేటలో దీనికి సంబంధించి హై స్కూల్ విద్యార్థులు జై తెలంగాణ అనేటువంటి నినాదంతో అక్కడ ఊరేగింపు చేస్తారు. అక్కడ ఆ ఊరేగింపు పైన పోలీసులు కాల్పులు జరుపుతారు. సో కాల్పులు జరిపినటువంటి సందర్భంలో ఇద్దరు గాయపడతారు, శంకర్ అండ్ కృష్ణ, వీళ్ళిద్దరూ గాయపడతారు. అయితే దీనిలో శంకర్ మనకు నెక్స్ట్ డేనే చనిపోతాడు అనమాట. సో తర్వాత ఇతను కూడా హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఫిబ్రవరి 10వ తారీఖున కృష్ణ చనిపోతాడు. అంటే ఇక్కడ 1969లో తొలి మరణం ఎవరు అనాలి మనం? శంకర్ అని చెప్పేసి అనాలి. ఎక్కడ జరిగినటువంటి కాల్పుల్లో చనిపోయాడు అంటే, ఎక్కడ జరిపినటువంటి కాల్పులో చనిపోయారు? ఇతను సదాశివపేట. అయితే ఈ ఉద్యమంలో మొట్టమొదటి కాల్పులు ఎక్కడ జరిగాయి అంటే మనకు జనవరి 20న జరుగుతాయి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మొట్టమొదటి కాల్పులు వేరు అండ్ తర్వాత మొట్టమొదటి మరణం వేరు. సో మొట్టమొదటి కాల్పులు జనవరి 20న జరుగుతాయి. అది ఎక్కడ జరుగుతాయి అంటే శంషాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతాయి. ఓకేనా, శంషాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతాయి. సో ఆ రోజు ఎవరు చనిపోరు అక్కడ. కాకపోతే 24లో జరిగినటువంటి కాల్పుల్లో మనకు ఇద్దరు వ్యక్తులు చనిపోతారు. ఆ నెక్స్ట్ డే వచ్చేసి శంకర్, నెక్స్ట్ ఫిబ్రవరి 10న కృష్ణ చనిపోతాడు. సో ఇది తప్పక. అండ్ ఇక్కడ 1969 జనవరి 30న గజ్వేల్ కాల్పుల్లో నరసింహులు. ఇక్కడ ముగ్గురి గురించి ఇచ్చాను. సో గజ్వేల్లో జరిగినటువంటి కాల్పుల్లో సో నరసింహులు అనేటువంటి స్టూడెంట్, ఇతనికి పెద్ద ఏజ్ కూడా ఉండదు, 12 ఇయర్స్ అట్లా ఏముంటుంది, 7th క్లాస్ చదువుతున్నటువంటి వ్యక్తి, 12 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి. సో అతను చనిపోతాడు. ఇక్కడ ముగ్గురు మనం గుర్తుంచుకోవాలి. ఆ జనవరి మంత్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో ఒకరు వచ్చేసి గజ్వేల్లో నరసింహులు, అండ్ నెక్స్ట్ ఇక్కడ కృష్ణ వచ్చేసి కృష్ణ అండ్ అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ ఇది అవుతుంది, కృష్ణ అండ్ శంకర్ వీళ్ళిద్దరూ 24 జరిగినటువంటి డేట్లో చనిపోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనకి ఇట్లా బిట్టాడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక వీటి మీద ప్రీవియస్లో అడిగిండు. తొలి అమరుడు ఎవరంటే శంకర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ విమోచన ఉద్యమ సమితి సదస్సు జనవరి 28న ఎక్కడ ఎవరి అధ్యక్షతన జరిగింది? సో విమోచన అంటున్నాడు. విమోచన అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఎవరంటే కాళోజీ నారాయణరావు. చాలా ఇంపార్టెంట్. ఇది మనకు డైరెక్ట్ బిట్ అడిగిన సందర్భాలున్నాయి. సో తెలంగాణ విమోచన సమితి దానికి సంబంధించినటువంటి సదస్సుకు ఇది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అడుగుతాడు. అది వరంగల్లో జరిగినటువంటి సదస్సు మళ్ళీ. ఓకేనా, పేరు కూడా ఇది వరంగల్లో జనవరి 28న ఈ విమోచన ఉద్యమ సమితి యొక్క సదస్సు జరుగుతుంది. దానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే కాళోజీ నారాయణరావు. సో దీనిలో కూడా ముఖ్యంగా ఏంటంటే
ముఖ్యమంత్రి రాజీనామా చేసి రాష్ట్రపతి పాలన తీసుకురావాలని చెప్పేసి మేజర్గా దీనిలో వాళ్ళు తీర్మానించడం జరుగుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా పేరుతో అడుగుతారు కనుక ఈ విమోచన సమితికి సంబంధించి అధ్యక్షుడు ఎవరిగా చేశారంటే కాళోజీ నారాయణరావు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1969 జనవరి 19న తీసుకున్న అఖిలపక్ష నిర్ణయాల మేరకు తెలంగాణ మిగులు నిధులు లెక్కించడానికి వేసినటువంటి ఈ క్రింది కమిటీ ఏది? సో మీకు ఇంతకుముందు చెప్పాను, అఖిలపక్ష సమావేశంలో మనకు ఒకటి జీవో నెంబర్ 36 అండ్ ఇంకొక కమిటీ వస్తుంది, మిగులు నిధుల కమిటీ అని చెప్పాను. సో ఆ కమిటీ ఏదని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. సో అది ఇక్కడ మనకు వశిష్ఠ భార్గవి కమిటా, వాంచు కమిటా, కుమార్ లలిత్ కమిటా, జగన్మోహన్ రెడ్డి కమిటా. సో ఇక్కడ మనం ఈ రెండింటిని ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. సో ఇక్కడ వశిష్ఠ భార్గవ్ కమిటీ, కుమార్ లలిత్ కమిటీ రెండు మనకు మిగులు నిధులపై చేసేటువంటి కమిటీసే. సో ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మీకు కమిటీస్కి సంబంధించి కంప్లీట్ ఒక వీడియో కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఒక థియరీ రూపంలో అన్ని ఒకటే దగ్గర వేసి ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా కమిటీస్ ఉంటాయి. అంటే లైక్ 1969 మూవ్మెంట్ కోసం దానికి ముందు ఉన్న కమిటీలు, 1969 మూవ్మెంట్లో ఇవన్నీ కమిటీలను కలిపి ఒకదాని మీద అంటే వాటి అష్టసూత్రాల పథకాలు కావచ్చు, వీరన్నిటికి సంబంధించి మీద కూడా ఒక వీడియో చేయమంటే చేస్తాను. సో మీరు ఎక్కువ మంది కామెంట్ చేసి లైక్ చేసినట్లయితే కింద నాకు రెస్పాన్స్ ఇవ్వండి, వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఈ రెండింటి గురించి మనకు కన్ఫ్యూజన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు జనవరి 19 నిర్ణయాల మేరకు జనవరి 23న వచ్చినటువంటి కమిటీ, జనవరి 23న వచ్చినటువంటి కమిటీ కుమార్ లలిత్ కమిటీ. ఇది మిగులు నిధులపై చేసినటువంటి కమిటీ. సో గుర్తుంచుకోండి, ముల్కీ రూల్స్ అమలుపై చేసే కమిటీ అంటాడు, లేదంటే మిగులు నిధులపై చేసినటువంటి కమిటీ, మిగులు నిధులపై అఖిలపక్ష సమావేశం ఆధారంగా చేసిన కమిటీ. ఇట్లా అడుగుతాడు క్వశ్చన్ కనుక చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. కుమార్ లలిత్. సో ఇది కూడా సేమ్ మనకు దాని మీద వేసినటువంటి కమిటీ, ఓకేనా. కాకపోతే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కుమార్ లలిత్ కమిటీ జనవరి 23న వేసిన తర్వాత దీనికి ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే సో 1956, ఓకేనా, 1956 నుంచి 1968 వరకు జరిగినటువంటి వాటిని లెక్కలు తీస్తారు. సో దానికి ఎంత కేటాయించారని చెప్పేసి లెక్కలు తీసేసి మార్చి 7న నివేదిక ఇస్తారు. సో దీని ప్రకారం ఏంటంటే ఈ కుమార్ లలిత్ కమిటీ ప్రకారం తెలంగాణలో మిగులు నిధులు ఎంత ఉన్నాయని చెప్తారు, 34.10 కోట్లు అని చెప్పేసి చెప్తారు. ఈ ఫిగర్ ఇంపార్టెంట్. సో డైరెక్ట్గా బిట్ అడిగిండు మనకు, ఓకేనా. సో ఇంత ఉందని చెప్పేసి చెప్తాడు. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి చాలామంది ఉద్యమ నాయకులు దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరన్నమాట. అయితే తర్వాత మళ్ళీ మనకి గొడవలు అవుతున్నటువంటి టైంలో ఏప్రిల్లో మనకు అష్టసూత్ర పథకం వస్తుంది, ఓకేనా. ఏప్రిల్ 11, 1969 ఏప్రిల్ 11 మనకు అష్టసూత్ర పథకం వస్తుంది. సో దాని అమల్లో భాగంగా మళ్ళీ మిగులులపై చేసినటువంటి కమిటీ ఏంటంటే వశిష్ఠ భార్గవి కమిటీ. సో అట్లా మీరు ఇట్లా కనెక్షన్ పెట్టి చదువుకోవాలి, ఓకేనా. వశిష్ఠ భార్గవ కమిటీ మనకు అష్టసూత్రాల పథకం ఆధారంగా వస్తుంది. కుమార్ లలిత్ కమిటీ దేని ఆధారంగా వస్తుందంటే సో మనకు అఖిలపక్ష సమావేశం ఆధారంగా వచ్చినటువంటి జనవరి 21న జీవో నెంబర్ 36, 23ల కుమార్ లలిత్ కమిటీ. సో ఇట్లా కొంచెం జాగ్రత్తగా చదవండి. ఇవి మనకు ప్రీవియస్లో బిట్స్ వచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక జాగ్రత్తగా చదవండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి. 1969 ఫిబ్రవరి 1న తెలంగాణ ఉద్యోగులు నివసించేటువంటి ఈగలపెంటపై సో ఆంధ్ర వారు దాడి చేశారు అంటున్నాడు. సో ఈ దాడిని స్వయంగా తెలుసుకొనుటకు ఈగలపెంటకు వద్ద వెళ్ళినటువంటి మంత్రి పివి నరసింహారావు అంటున్నాడు. సో ఇది తప్పండి, ఇది తప్పుగా ఇవ్వబడింది. సో ఇది ఒకటి మాత్రమే కరెక్ట్. అంటే ఇక్కడ ఆప్షన్ ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈగలపెంట ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఎక్కడంటే శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణంలో భాగంగా సో అక్కడ పనిచేసేటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారు కదా, వర్కర్లంతా ఎక్కడ నివసిస్తారంటే ఈగలపెంట అనేటువంటి ప్లేస్లో నివసిస్తారు. అయితే వీరిపైన ఆంధ్ర వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా. ఆంధ్ర వాళ్ళు వచ్చి దాడి చేస్తారు, చాలామందికి గాయాలు కావడం జరుగుతుంది, చాలా విధ్వంసాన్ని వీళ్ళు సృష్టించడం జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణకు సంబంధించిన హోటల్స్ కావచ్చు, సినిమా హాల్, ఇవన్నింటినీ వాళ్ళు ధ్వంసం చేస్తారు. సో ఆ టైంలో సో అక్కడికి వెళ్ళి దాన్ని స్వయంగా తెలుసుకున్నటువంటి అప్పటి మనకు శాసనసభ్యుడు ఎవరంటే సో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అండి. ఇది డైరెక్ట్ బిట్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. కొండా లక్ష్మణ్ బాపూజీ, ఓకేనా. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇతను అప్పటి ఏ మంత్రిగా చేశాడని చెప్పేసి అడిగాడు, ఓకేనా. జనసంబంధ శాఖ మంత్రిగా చేస్తారు, ఆంధ్రప్రదేశ్ జనసంబంధ శాఖ మంత్రిగా చేస్తారు. పివి నరసింహారావు మనకు మూమెంట్ టైంలో ఏం చేస్తారంటే సో విద్యాశాఖ మంత్రిగా చేస్తాడు, ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్. సో పివి నరసింహారావు విద్యాశాఖ మంత్రిగా చేయడం జరుగుతుంది. సో ఇతను వచ్చేసి కొండా లక్ష్మణ్ వచ్చేసి మనకు జనసంబంధ శాఖ మంత్రిగా చేస్తారనమాట. ఇతను అక్కడికి వెళ్ళి సో పరామర్శిస్తారు. అంటే ఇక్కడ దీనికి ఇచ్చింది పివి నరసింహారావు కాదు. సో ఇది ఒకటి మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఆప్షన్ ఓన్లీ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే పీపుల్ కన్వెన్షన్ ఈ క్రింది ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది, ఓకేనా. పీపుల్ కన్వెన్షన్ ఇంపార్టెంట్ మనకు 1969లో మనకేంటి సో రాజకీయ పార్టీల పాత్రలో ఇప్పుడు మనకు మలిదశ ఉద్యమంలో టీఆర్ఎస్ ఎంత అయితే చేసిందో సో పీపుల్ కన్వెన్షన్ సో ఇదే మనకు తర్వాత టీపీఎస్గా మారుతుంది. సో ఇది ఎప్పుడు ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? సో ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే మనకి ఇది కేఆర్ అమోస్ అధ్యక్షతన ఏర్పడుతుంది, మదన్ మోహన్ అధ్యక్షతన ఏర్పడుతుంది. సో ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ పడలేదండి, సో ఆన్సర్ రాలేదు.
సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అయితే రాలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకు అనంతుల మదన్ మోహన్ అధ్యక్షతన ఇది ఏర్పడుతుందండి. ఓకేనా, అనంతుల మదన్ మోహన్ అధ్యక్షతన మనకి ఏది పీపుల్ కన్వెన్షన్ ఏర్పడుతుంది. తర్వాత ఇదే మనకు టీపీఎస్గా మారుతుంది. సో ఈ అనంతుల మదన్ మోహన్ ఎవరంటే సిద్దిపేటకు సంబంధించినటువంటి న్యాయవాది. ఏ డేట్న ఏర్పడుతుంది మరి ఈ కన్వెన్షన్ అనేది? ఫిబ్రవరి 28, 1969 ఏర్పడుతుంది. ఓకేనా, 1969 ఫిబ్రవరి 28న పీపుల్ కన్వెన్షన్ ఏర్పడుతుంది. ఇది తర్వాత మనకు దీనిలోకి చెన్నారెడ్డి వస్తారు. తర్వాత ఇది మనకు టీపీఎస్గా మారుతుంది. సో దాని మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు ముందు వస్తాయి. సో దీన్ని ఎవరు ఏర్పరిచారనేది గుర్తుంచుకోండి. అనంతుల మదన్ మోహన్ ఇతను ఒక న్యాయవాది. సో ఇతనికి సంబంధించి మనం ఇంకా ముందు చూస్తాం. కేసీఆర్కి సంబంధించి చూసేటప్పుడు కూడా సో కేసీఆర్ ఇక్కడ నుంచి ఇతని యొక్క శిష్యుడిగానే అంటే ఇతని దగ్గరనే వర్క్ చేసినటువంటి పర్సన్ కింద కూడా మనం ముందు చూస్తాం. ఎప్పుడు అది 2001కి సంబంధించినప్పుడు. సో అక్కడ కూడా మనకు ఈ అనంతుల మదన్ మోహన్ సంబంధించినటువంటి టాపిక్ వస్తే చూద్దాం అక్కడ ముందు ఇంకా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1969 ఉద్యమం తొలి బంద్ ఏ రోజున జరిగింది? 69లో తొలి బంద్ని ఏ రోజు? మార్చి 3, ఫిబ్రవరి 28, మార్చి 20, జనవరి 24. సో ఆన్సర్ చూసినట్లయితే మార్చి 3 అండి. చాలా ఇంపార్టెంట్. 1969 కావచ్చు, మనకు మలిదాశ ఉద్యమంలో 2009లో కూడా మనకు తొలి బంద్ జరుగుతుంది డిసెంబర్ 30న. ఓకేనా, అక్కడ టీజేఏసీ ఇస్తుంది. ఈ 2 డేట్లు ఇలా కనెక్షన్ పెట్టి గుర్తుంచుకోండి. సో మార్చి 3న తొలి బంద్కు పిలుపునిచ్చినటువంటి వాళ్ళు ఎవరని కూడా అడగవచ్చు. సో ఇక్కడ టీజేఏసీ పిలుపునిస్తారు 2009లో. మనకి ఇక్కడ మార్చి 3న ఎవరు పిలుపునిస్తారంటే సో తెలంగాణ మేధావులు కావచ్చు, అదేవిధంగా పాత్రికేయులు, ఇంకా అదే కాకుండా ముఖ్యంగా కార్యాచరణ సమితి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్, ఇంకా పీపుల్ కన్వెన్షన్ పార్టీ వీళ్ళంతా కలిపి బంద్ పిలుపునిస్తారనమాట. అయితే దీన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం అప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తుంది. సో అయితే శాంతియుతంగానే చేస్తారు వీళ్ళు. కాకపోతే అడ్డుకోవడం కోసం మనకు ఈ మంత్రి శీలం సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ బంద్ పిలుపుని వ్యతిరేకించి నల్గొండలో సభను ఏర్పాటు చేస్తారు. కాకపోతే ఆ సభను వ్యతిరేకంగా విద్యార్థులు దాన్ని జరనీయకుండా చేస్తారు. మళ్ళీ దాన్ని ఖమ్మం వెళ్ళి అక్కడ ఆ సభను పెట్టడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే 1969 ఉద్యమంలో తొలి బంత్గా ఇది మనకు నిలిచిపోతుంది. ఇది విజయవంతం కావడం జరుగుతుంది 1969 మార్చి 3 గుర్తుంచుకోండి. ఈ 2009 అండ్ 1969. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే 1969 రెడ్డి హాస్టల్ సదస్సుకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. మనకు రెడ్డి హాస్టల్ సదస్సుకు సంబంధించి ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకైతే బిట్స్ అడగడం జరిగింది. సో ఇక్కడ దానికి సంబంధించి సరి అయినవి గుర్తించండి అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే మనకు ఈ సదస్సు మార్చి 8-9 తేదీల్లో జరిగింది. అంటే 1969 మార్చి 8-9 తేదీల్లో జరిగింది అంటున్నాడు. సో ఇది కరెక్టే అండి. చాలా ఇంపార్టెంట్ సదస్సు. సో మనకి ఇక్కడ మార్చి 8-9 తేదీల్లో జరిగినటువంటి మరొకటి కూడా ఉంటుంది. ఇక్కడ మనం కనెక్షన్ పెట్టుకుంటే భువనగిరి సభ చూస్తాం మళ్ళీ మనం. ఓకేనా, ఈ భువనగిరి సభ కూడా మార్చి 8-9 1997లో జరుగుతుంది. ఓకేనా, 1997లో భువనగిరి సభ కూడా, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సభ. 8-9 తేదీల్లో జరిగినటువంటి రెడ్డి హాస్టల్ సదస్సు, అదేవిధంగా ఇదేంటిది భువనగిరి సభ కూడా జరుగుతుంది. సో అక్కడ మనం దానికి సంబంధించి మీకు క్లియర్గా చెప్తాను. సో మీకు ఇట్లా లింక్ చేసుకుంటే ఎక్కువ ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది కరెక్టే అండి. సో దీనికి అధ్యక్షత వహించింది సదాలక్ష్మి అంటున్నాడు. సో దీనికి అధ్యక్షత వహించింది మనకు సదాలక్ష్మి గారు. ఇది కూడా కరెక్టే. సో ఈ సదస్సులో క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని ఇచ్చింది మల్లికార్జున్ అంటున్నాడు. సో మల్లికార్జున్ కాదు. సో ఇది తప్పుగా ఇవ్వబడింది. సో ఇక్కడ క్విట్ తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు? శ్రీధర్ రెడ్డి అండి. ఓకేనా, శ్రీధర్ రెడ్డి దీనికి సంబంధించి క్విట్ తెలంగాణ అనేటువంటి నినాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సదస్సు చేసినటువంటి తీర్మానాలు కావచ్చు, దీనిలో ఎవరైతే సభ్యులు పాల్గొన్నారో వాళ్ళందరి గురించి క్లియర్ కట్గా చదవండి. బిట్ మనకు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ప్రారంభ ఉపన్యాసాన్ని ఎవరు చేశారని చెప్పేసి అంటాడు రావాడ సత్యనారాయణ, ఇతను ఫిజిక్స్ లెక్చరర్ ఓయిలో. సో ఇతను చేయడం జరుగుతుంది. ఇంకా దీనిలో చాలామంది ఉంటారు. సో దీనిలో మనకు తెలంగాణ రాష్ట్రం యొక్క మ్యాప్ను ఆవిష్కరించినటువంటి పర్సన్ ఎవరని చెప్పేసి అడిగిన ప్రీవియస్లో టి పురుషోత్తమరావు దీన్ని ఆవిష్కరిస్తే దానికి సంబంధించి ఈవి పద్మనాభం కావచ్చు, ఆదిరాజు వెంకటేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా కొంతమంది లీడర్ పత్రిక ఎడిటర్ అయినటువంటి మునీర్ జమల్ కావచ్చు, వీళ్ళంతా దాన్ని రూపొందించడం జరుగుతుంది. ఓకేనా, సో వీళ్ళంతా దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి ఇంపార్టెంట్ పర్సన్సే. ప్రతి పర్సన్కి సంబంధించి వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటిది అప్పుడు అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించిన ప్రతి పాయింట్ను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భావ సమైక్యత ప్రజా సంఘటన అనే సంస్థను స్థాపించింది ఎవరు? భావ సమైక్యత ప్రజా సంఘటన అనేటువంటిది ఎవరు స్థాపించారు? రామానంద తీర్థన, కేవి రంగారెడ్డియా, కాళోజీ నారాయణరావు, శ్రీధర్ రెడ్డియా? సో రామానంద తీర్థ అండి. హెచ్ఎస్సి ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్లో హెచ్ఎస్సి ఏర్పాటు చేసినటువంటి రామానంద తీర్థ. సో దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఏంటంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. ఎందుకంటే వీళ్ళంతా విశాలాంధ్రకు సపోర్ట్ చేసినటువంటి పర్సన్సే కదా. అప్పుడు కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళంతా విశాలాంధ్ర కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి పర్సనే. అయితే వీళ్ళు రక్షణలు తెలంగాణ ప్రాంతానికి రక్షణలు ఉంటే సరిపోతుంది. సో అందుకని చెప్పేసి ఈ ఎవరైతే
ఈ కాసు బ్రహ్మానందరెడ్డి అనుచరులు కావచ్చు, వీళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే, సో దీనిలో సభ్యులుగా శ్రీ రామానంద తీర్థ ఏం చేస్తాడు, రక్షణలు జరిపించాలనేటువంటి దానితో భావ సమైక్య సంఘాన్ని ఏర్పరుస్తాడు. దీనికి సంబంధించి మార్చి 12న మొట్టమొదటి మీటింగ్ కూడా రామానంద తీర్థ అధ్యక్షతన జరుగుతుంది. తర్వాత కొన్ని మీటింగ్స్ కూడా చేయడం జరుగుతుంది అన్నాడు. వీళ్ళు ఏంది సమైక్యాంధ్రకు సపోర్టుగా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అసెంబ్లీ ముందు నిరాహార దీక్ష చేపట్టినటువంటి ఆంధ్ర వ్యక్తి ఎవరు? సో ప్రత్యేక తెలంగాణ కోసం ఇది ప్రీవియస్ బిట్ మనకు డైరెక్ట్ ఇట్లనే అడిగిండు. ఓకేనా, ఎన్జీ రంగాన, గౌతు లచ్చరణ, కొర్రపాటి ఎవరు పట్టాభి రామయ్యన లేకుంటే నరసింహారెడ్డి. సో ఇలా ఈ ముగ్గురు మనకు తెలంగాణ కొంచెం సపోర్ట్గా ఉన్నటువంటి పర్సన్సే. అయితే దీనిలో అసెంబ్లీ ముందట దీక్ష చేసినటువంటి పర్సన్ ఎవరు అంటున్నాడు, సో కొర్రపాటి పట్టాభి రామయ్య దీక్ష చేస్తాడు. సో ఇతను తూర్పు గోదావరికి సంబంధించినటువంటి వ్యక్తి. సో మా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అన్నమాట. సో ఇతను మొదటి నుంచి తెలంగాణకు అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఇతను అనుకూలంగానే ఉంటాడు. సో మనకు మార్చి 3వ తేదీ, యాక్చువల్గా మార్చి 3న ఎందుకు మనకు బంద్ ప్రకటిస్తారంటే, సో ఆ రోజే మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు అనేటువంటి స్టార్ట్ అయితే, సో దాన్ని బేస్ చేసుకొని మార్చి 3న తొలి బంద్ ఇస్తారు. సో ఈ మార్చి 4వ తేదీన ఇతను దీక్ష స్టార్ట్ చేస్తాడు. మార్చి 12న ఇతను దీక్షను భగ్నం చేయించడం జరుగుతుంది అనమాట. అంటే ఇతను అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇంకా ఇతను ఏం చేస్తాడు, తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు అనేటువంటి కరపత్రాలను పంచినటువంటి వ్యక్తి అన్నమాట. డైరెక్ట్ అడుగుతాడు, తెలంగాణ రాష్ట్రం ఎందుకొరకు అనేటువంటిది ఎందుకొరకు అనేటువంటి ఈ కరపత్రాలను పంచినటువంటి వ్యక్తి ఎవరు? ఓకేనా, సో అన్ని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా ఇతనే, కొర్రపాటి పట్టాభి రామయ్య. సో ఇతను ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, 1969 మార్చి 17న జరిగిన ఈ క్రింది సంఘటనలను గుర్తించండి. సో ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది? ఉద్యోగులు, ఉపాధ్యాయులు తెలంగాణ పోరాట దినాన్ని పాటించారు అంటున్నాడు. అండ్ విద్యార్థులు ప్రజాస్వామిక రక్షణ దినంగా పాటించారు అంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆంధ్రాలో ఎన్జీ రంగా తెలంగాణకు మద్దతు ప్రకటించారు అంటున్నాడు. సో ఈ మూడిట్లో మరి ఏది కరెక్ట్? సో కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మూడు కరెక్టే అండి. 17న మనకు 4 సంఘటనలు జరుగుతాయి. సో ఇక్కడ ఈ 3 ఇంపార్టెంట్. ఈ 3 గుర్తుంచుకుంటే 4వ సంఘటన ఏంటనేది కూడా చెప్తాను. ఓకేనా, ఈ 3 మీకు తెలుసు. ఉద్యోగ సంఘాలు అంటే మార్చి 17న ఏదైతే ఉపాధ్యాయ అదేవిధంగా ఉద్యోగులు కలిసి పోరాట దినంగా ప్రకటించడం జరుగుతుంది. అండ్ విద్యార్థులు వచ్చేసి ప్రజాస్వామ్య రక్షణ దినంగా పాటిస్తారు. సో ఎన్జీ రంగా మనకి ఇంతకుముందే చెప్పాను, కొర్రపాటి సీతారామయ్య కావచ్చు, ఇంతకుముందు చూసినటువంటి వ్యక్తి కావచ్చు. సో ఇతను అండ్ గౌతు లచ్చన వీళ్ళు కొంచెం పాజిటివ్గానే ఉంటారు అనమాట. సో ఇతను ఏమంటాడు, సో హిందీ మాట్లాడే వాళ్ళకు 4-5 స్టేట్లు ఉండవచ్చు, కానీ తెలుగు మాట్లాడే వాళ్ళకు 2 స్టేట్లు ఉంటే తప్పేముందని చెప్పేసి ఇట్లా తెలంగాణకు సపోర్ట్ చేసినటువంటి పర్సన్ ఇతను. ఇక నాలుగో అంశం ఏంటంటే, మనకి ఏదైతే ఈ ముల్కీ నిబంధనలకు సంబంధించి మనకు యాజ్ ఫర్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1959 ఉంటుంది కదా, 1950 ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. సో దీని ప్రకారం మనకు ముల్కీ హక్కుల యొక్క గడువు అనేటువంటిది ఫస్ట్ 5 years ఇస్తారు. మీకు లాస్ట్ టైం క్వశ్చన్ ఇచ్చారు, మళ్ళీ 5 years పెంచుతారు. అయితే ఈ 10 years అనేటువంటిది మనకు 1969 మార్చి 20 కంప్లీట్ అయిపోతుంది. సో ఆ సందర్భంలో వీళ్ళు ఫస్ట్ అడిగినప్పుడు దాని మీద కోర్టులో కేసు వేస్తే, సో నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే వీటిని పొడిగించేందుకు బిల్లు అనేటువంటిది మనకి ఇక్కడ పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి డేట్ అనమాట, మార్చి 17న. ఓకేనా, మార్చి 17న మరొక 5 సంవత్సరాలు అంటే 1969 నుంచి ఒక 5 years పెంచుతున్నట్లు పార్లమెంట్లో ఏ రోజు ఈ బిల్లు ఆమోదం పొందిందంటే, సో మార్చి 17. అంటే మార్చి 17కి ఇది కూడా ఒక ఇంపార్టెంట్. మొత్తం మార్చి 17 మీద ఈ 4 ఇంపార్టెంట్ డేట్లు గుర్తుంచుకోండి. సో ఏది అడిగినా కూడా మార్చి 17న జరిగినట్లే, కాకపోతే అవి ఏంటి, ఆ పర్టికులర్ ఏంటి అనేది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి దీనిలో చూసిన 20 క్వశ్చన్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని మార్చికి సంబంధించిన సంఘటనలే. సో ఏప్రిల్ నుంచి చూద్దాం. ఏప్రిల్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అష్టసూత్ర పథకం వస్తుంది. సో ఇందిరాగాంధీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఇంకా కేంద్రం కూడా ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూడవచ్చు. సో మరొక వీడియోలో మరికొన్ని క్వశ్చన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.